హలో ఎవ్రీవన్, మనం రెగ్యులర్గా హెల్త్ రిలేటెడ్ టాక్స్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే ప్రివెంటివ్ హెల్త్ కేర్ గురించి కూడా టాపిక్స్ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ప్రస్తుతం ప్రపంచం మొత్తం డిస్కస్ చేసుకునే కరెంట్ టాపిక్ ఒబేసిటీ గురించి. చాలామంది ఒబేసిటీ కారణాలు, ఒబేసిటీ ట్రీట్మెంట్, అలాగే ఒబేసిటీ నుంచి వచ్చే వేరే పరిణామాల గురించి, వ్యాధుల గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో ఇవాళ మన దగ్గర ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన డాక్టర్ గొర్తి గణేష్, సర్జికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ప్లస్ రోబోటిక్ సర్జన్. ఆయన ప్రస్తుతం కాంటినెంటల్ హాస్పిటల్లో రోబోటిక్ డిపార్ట్మెంట్కి హెడ్గా వ్యవహరిస్తున్నారు. వెల్కమ్ డాక్టర్ గణేష్. నమస్కారం. మీరు చాలా రకాల సర్జరీలు చేస్తూ ఉంటారు. ఇందాక నేను చెప్పినట్టుగా ఫస్ట్ ఒబేసిటీ గురించి మీతో స్టార్ట్ చేస్తాను. అలాగే. అంటే ఒబేసిటీకి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవును. అందులో ఒక ముఖ్యమైన ట్రీట్మెంట్ బేరియాట్రిక్ సర్జరీ. అవునండి. సార్, ఈ బేరియాట్రిక్ సర్జరీ తర్వాత అంటే మన మెయిన్ ఇంటెన్షన్ వెయిట్ లాస్ కాబట్టి ఎంతకాలం లోపల వెయిట్ లాస్ అవుతుంది? అంటే ఇమ్మీడియట్గా అవుతుందా, కొంచెం టైం పడుతుందా? ఎంత పర్సంటేజ్ వెయిట్ లాస్ అవుతుంది? అవును సార్. ఓకే, అది వెరీ గుడ్ క్వశ్చన్ సార్. అది చాలా అందరు పేషెంట్లు అది అడుగుతారు అన్నమాట ఇప్పుడు. ఎందుకంటే దట్ ఈస్ వాట్ దే కేమ్ ఫర్ టు ది డాక్టర్. అది అడుగుతారు. మంచి క్వశ్చన్ అది. యూజువల్గా ఫస్ట్ 2 yearsలో మ్యాక్సిమం వెయిట్ లాస్ ఉంటుంది సార్. ఫస్ట్ 2 yearsలో ఉంటుంది మరి. అట్ ద ఎండ్ ఆఫ్ ది 2 years, ఆపరేషన్ 2 years కల్లా దే అచీవ్ దేర్ మ్యాక్సిమం వెయిట్ లాస్. తర్వాత వెయిట్ లాస్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. బట్ ఆన్ యావరేజ్ ఎక్సెస్ వెయిట్లో వాళ్ళు 50 to 70% తగ్గుతారు. ఇప్పుడు ఒక 50 kgs ఉండాల్సిన మనిషి 100 kgs ఉన్నారనుకోండి. సో ఎక్సెస్ వెయిట్ ఈజ్ 50 kgs. ఆ 50 kgsలో 50% అంటే 25, 70% అంటే 35. సో 25 to 35 kgs తగ్గుతారు ఫస్ట్ 2 yearsలో. బట్ దే సీ ద ఇంప్రూవ్మెంట్, దే సీ దట్ అంటే వెయిట్ తగ్గడం అనేది ఫస్ట్ వీక్ నుంచే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కొంతకాలం వెయిట్ తగ్గుతారు, తర్వాత ప్లాటూకి వస్తారు. అంటే వెయిట్ తగ్గరు, నేనేం తినకపోయినా తగ్గట్లేదని కొంతమంది కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అవ్వకర్లా. ఇట్ ఈస్ మెయిన్ ఈ సర్జరీ అంతా కూడా వెదర్ యూఆర్ ఫీలింగ్ హెల్తియర్ ఆర్ నాట్. ఆ తర్వాత మనకి డయాబెటీస్, బీపీలు ఇలాంటి వాటికి వాడాల్సిన మందులు అవన్నీ తగ్గుతున్నాయి లేదా, అవన్నీ కంట్రోల్ అవుతున్నాయి లేదా, ఇవన్నీ చూసుకోవడానికి. సో బట్ పద్ధతిగా చేసి డైటీషియన్ చెప్పింది అన్నీ బాగా ఫాలో అయ్యి అన్నీ చేస్తే కనుక యూజువల్గా 50 to 75%, 70% ఆఫ్ ఇది తగ్గుతారు సార్.